మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గుండెలో మంటలాగా ఉంటుంది, కడుపులో కూడా ఎలా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం వల్ల, మసాలాలు బిర్యానీలు ఉన్న వాటిల్లో ఎక్కువ తినడం వల్ల, కాఫీ కనుక ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళల్లో ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. సో పానీపూరి ప్రమాదకరమా? యాక్చువల్గా తినే పానీపూరి దాంట్లో వాటర్లో ఇన్ఫెక్షన్స్ వల్ల హెపటైటిస్ ఏ అనేవి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లివర్ ఒకటేసారి విపరీతంగా పాడైపోవడం వల్ల బ్రెయిన్ కోమాలో స్టేజ్లోకి వెళ్తారు. చాలా మందికి కడుపు ఉబ్బరము, పెయిన్స్ రకరకాలుగా చాలా వస్తాయి కదా. పొట్టలో మనకుండే అల్సర్స్ కానీ, పుండు కానీ, పూత రావడం కానీ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. దాన్నే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఐబిఎస్ రావడానికి కారణాలు ఏంటంటే ఒత్తిడి అండి. మనం అనవసరంగా ఎక్కువగా పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కూడా నార్మల్ పూత ఏదైతే పేగుకుంటుందో అది డ్యామేజ్ అయ్యి అక్కడ అల్సర్స్ పుండులాగా అవుతూ ఉంటాయి. ఎందుకు చిన్నపిల్లలకి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది? ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ వీటికి అలవాటు పడడం వల్ల, బిర్యానీస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఆ ఎక్సెస్ క్యాలరీస్ని మనం అరిగించుకోలేకపోతున్నాం. ఈ మధ్య బాగా వినిపించే మాటల్లో కోలన్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఇవే. మనం ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? మందు తాగే వల్ల కూడా వస్తుంది, కానీ ఆ మందు తాగని వాళ్ళలో కూడా ఎక్కువ ఫ్యాటీ లివర్ మనం ఎక్కువ చూస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య ఎందుకు ఈ పేగుపోత వ్యాధి వస్తుంది? చిన్న పేగు, పెద్ద పేగు, పొట్ట, దీంట్లో మనకు పుండు అల్సర్స్ లాగా వస్తుంటాయి. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దశ అంటే ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్లో ఎప్పుడైతే మందులతో కంట్రోల్ చేసుకోలేమో ఒకవేళ మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేదు అంటే ఇంకా మనకు నమస్కారం. మనతో పాటు డాక్టర్ భాస్కర్ గారు ఉన్నారు. వారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు. కడుపు, జీర్ణకోశము, ఆకలి, అరుగుదల ఇలా చాలా ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు. చాలామంది వయసుతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడేది ఇది. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటారు. ఈ ఫుడ్ కూడా అందులో భాగమే. ఈ జీర్ణకోశ వ్యాసులు కానీ, జీర్ణానికి సంబంధించిన అంశాలు కానీ, గ్యాస్ సమస్యలు కానీ, బాడీలో అనేక రకాల మార్పులు రావటం కానీ, శరీర ఆకృతిలో మార్పులు రావటం కానీ, ఇబ్బందులు పడటం కానీ, ఇవన్నీ కూడా ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించిన అంశాలు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ డాక్టర్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం రాజశేఖర్. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ మధ్య హెపటైటిస్ బి-సి గురించి వినపడుతుంది, వార్తలు వస్తున్నాయి. అవునండి. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతాల్లో మళ్ళీ హెపటైటిస్ బి-సి మళ్ళీ ప్రబలింది అని అంటున్నారు. ఏంటి హెపటైటిస్ బి మళ్ళీ ఎందుకు మనకి ప్రబలింది? దానివల్ల ఏంటి ఇబ్బంది? వాటికి శాశ్వత పరిష్కారం లేదా? అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోనసీమలో ఇప్పుడు జరిగిన ఒక పాపులేషన్ స్క్రీనింగ్ అంటారు. అంటే ఇంటింటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల హెపటైటిస్ బి-సి అనే సీరాలజీ పాజిటివ్ టెస్ట్లు వచ్చాయి. అంటే ఇవి క్రానికల్లీ అంటే చాలా రోజుల నుంచి ఉన్న ఇన్ఫెక్షన్. వాళ్ళకి ఎవరికి తెలియదు. స్క్రీనింగ్ టెస్టులు చేయడం వల్ల బయటపడ్డది. ఒక క్యాంప్లో మనం ఎప్పుడైతే స్క్రీనింగ్ టెస్ట్లా చేస్తామో దాంట్లో బయటపడ్డది. కానీ ఈ ఏవైతే పాజిటివిటీ రేట్స్ వచ్చాయో ఇబ్బందికరమైన విషయమే ఇది. ఎందుకంటే హెపటైటిస్ బి-సి ఉందంటే అది పోను అలానే వదిలేస్తే లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్కి వెళ్ళి అక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం కూడా పడవచ్చు. సో ఈ హెపటైటిస్ బి-సి అనేది మామూలుగా రావడానికి కారణాలు ఏంటంటే ఇంజెక్షన్స్ రూపంలో నీడిల్ బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ రావడం వల్ల కానీ, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ వల్ల కానీ, క్షవరం చేసేటప్పుడు ఒకటే బ్లేడ్ వాడడం వల్ల కానీ అవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే, అప్పట్లో పాతగా ఒక 25-25 సంవత్సరాల ముందర ఆర్ఎంపీలు ఒకటే సిరంజ్, ఒకటే నీడిల్ వాడేవాళ్ళు. సో బహుశా దానివల్ల ఒక నీడిల్తోని ఇంకొకరికి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వచ్చి ఉంటుంది. సో ఇప్పుడున్న రేట్స్ ప్రకారం దీన్ని మనం ట్రీట్మెంట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకొని మనం లివర్ డ్యామేజ్ అనేది మనం ఆపుకోవచ్చు. సో హెపటైటిస్ బి-సికి ట్రీట్మెంట్ ఎట్లా అనేది దానికంటే ముందు కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి ఇప్పుడు చాలా మంచి మందులు ఉన్నాయి. సో దగ్గరలో మీరు మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ లివర్ డాక్టర్ని సంప్రదించి మందులు వాడితే మనము లివర్ సిరోసిస్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం పడకపోవచ్చు. సో ముఖ్యంగా చెప్పాలంటే అవగాహన అనేది ఇంపార్టెంట్. స్క్రీనింగ్ చేసుకోవాలి, టెస్ట్లు అవన్నీ ఉన్నాయి. సో ప్రాపర్గా మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే లివర్ డ్యామేజ్ని మనం చాలా మట్టుకు మనం నివారించగలం. సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఏపీలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి హెపటైటిస్ బి-సి. ఈ ప్రాంతాల్లో హెపటైటిస్ బి-సి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉంది? వాటర్ కానీ, హైజీనిటీ కానీ, శానిటేషన్
ప్రాపర్గా ఉండాలి. ఓపెన్ డిఫికేషన్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రం విసర్జన, ఎప్పుడైనా కానీ శానిటేషన్ అంటే మన శుభ్రత పరిశుభ్రత అనేది ఉంటే మిగతా హెపటైటిస్లు కూడా మనం ఆపుకోవచ్చు. హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ ఇవి కూడా మనం చాలా వరకు కేసెస్ అనేవి ఆపుకోవచ్చు. సో ముఖ్యంగా పరిశుభ్రత అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం తినే ఆహారము, పీల్చే గాలి, నీరు, వాతావరణం కూడా అన్నీ ముఖ్యం. అవునండి. హెపటైటిస్ ఈ బీసీలు ఎన్ని రకాలు ఉంటాయండి మామూలుగా? హెపటైటిస్లు మామూలుగా 5 రకాలండి. మన భారతదేశంలో ఉన్నవి హెపటైటిస్ డి తప్ప మిగతా హెపటైటిస్ ఏ, బి, సి, ఈ. ఇందులో హెపటైటిస్ ఏ, ఈ అనేది మనకు మామూలుగా బయట ఫుడ్ తినడం వల్ల కానీ, శుభ్రత లేకుండా ఉండడం కానీ, మనం తినే పానీపూరి దాంట్లో వాటర్లో ఇన్ఫెక్షన్స్ వల్ల హెపటైటిస్ ఏ, ఈ అనేవి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందులో మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అంటే ఎవరికైతే ప్రాబ్లం ఇన్ఫెక్షన్ ఉన్న వాటిల్లో జాండీస్ కామర్లు అనేవి కనిపిస్తుంటుంది, జ్వరం అనేది వస్తుంటుంది, ఆకలి లేకపోవడం, వాంతులు అవ్వడం అలా అవుతాయి. సో మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ బ్లడ్ చూసుకుంటే కనుక జాండీస్ కామర్లు అనేవి కనిపిస్తూ ఉంటుంది. కానీ అది మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక 2-3 వారాల్లో తగ్గిపోతుంది. కానీ హెపటైటిస్ బి, సి అనేది అలా కాదు. అసలు అది ఉన్నట్టు కూడా మనకు చాలా మటుకు తెలియదు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారానే మనకు తెలుసుకుంటాము. సో ఫ్యామిలీలో ఒకరికి పాజిటివ్ ఉంటే ఇంకొకరు మొత్తం ఫ్యామిలీ చేయించుకోవచ్చు. హెపటైటిస్ బి నుంచి మనం మిగతా వాళ్ళని కాపాడడానికి చాలా మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయండి. మనం ఇందాక చెప్పుకున్న మదర్ నుంచి చైల్డ్కి వస్తుంది అన్నారు కదా. సో పిల్లలకు గనక ప్రాపర్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారు. వాళ్ళకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా హెపటైటిస్ బి వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే యాంటీబాడీ టైటర్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హెపటైటిస్ సికి ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్యాక్సిన్ ఏం లేదు. సో మనం అనుకున్నాం దాన్ని ప్రబలడానికి కారణం ఒకరు క్షవరం అప్పుడు బ్లేడ్స్ ఒకటే వాడడము, సిరంజ్ అప్పుడు నీడిల్స్ వాడడము, కొందరు అంటే ఇంజెక్షన్స్ రూపంలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. సో ఆ నీడిల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో అవి పాటిస్తే మనకు హెపటైటిస్ సి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. హెపటైటిస్ బీసీ ఓన్లీ కోనసీమ వాడికైనా ఏ ప్రాంతం వాడికైనా వచ్చే అవకాశం? ఏ ప్రాంతమైనా వచ్చే అవకాశం ఉందండి. కానీ ఇప్పుడు మనం జరిగిన స్క్రీనింగ్ క్యాంప్లో కనుక పాజిటివ్ వచ్చింది. సో మీకు కనుక అట్లా డౌట్స్ ఉన్నాయంటే ఈజీలీ అవైలబుల్ టెస్ట్ ఉంటాయండి. హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్, యాంటీ హెపటైటిస్ సి వైరస్ అనేవి మనం టెస్ట్ చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది హెపటైటిస్ బి ఉందా, సి ఉందా అని. ఒకవేళ ఏదైనా పాజిటివ్ ఉన్నా కానీ మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సేఫ్గా ఉండొచ్చు. ఇది వైరస్ వల్ల వచ్చేది కదా? అవునండి, వైరస్ వల్ల వచ్చేది. లివర్ దెబ్బతింటుందా ఫస్ట్? లివర్ దెబ్బతింటుందండి. సో పానీపూరి ప్రమాదకరమా యాక్చువల్గా? మామూలుగా రోడ్ సైడ్లో తింటుంటాం, వాళ్ళు ఏ వాటర్ వాడుతున్నారో తెలియదు, శానిటేషన్ హైజీన్ వాళ్ళు చేసేవాళ్ళు ఎట్లా హైజీన్ పాటిస్తారో తెలియదు. ముఖ్యంగా హెపటైటిస్ ఏ, ఈ అనేవి మనం యూజువల్గా చూస్తూ ఉంటాం, అవుట్ బ్రేక్స్ లాగా అవుతుంటాయి. ఒకటేసారి పేషెంట్స్ మా హాస్పిటల్లో కూడా ఒకటేసారి పేషెంట్స్ అందరూ హెపటైటిస్ ఏతోనే వస్తారు. అందులో ఒక ప్రమాదకరమైన హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ ఏంటంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్. లివర్ ఒకటేసారి విపరీతంగా పాడైపోవడం వల్ల బ్రెయిన్ కోమాలో స్టేజ్లోకి వెళ్తారు. సో అటువంటి కేసెస్ కూడా చూసాము. సో హెపటైటిస్ ఏ, ఈ అనేవి నెగ్లెక్ట్ చేయొద్దు, అంటే నిర్లక్ష్యం చేయొద్దు. ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది. కానీ దాన్ని నివారించాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. సో పానీపూరి కానీ బయట ఫుడ్, పొల్యూట్ అయిన వాటర్ తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ, ఈ అనేవి వచ్చే ఛాన్సెస్. ఇప్పుడు పానీపూరి అనేది బాగా ఎక్కువగా తీసుకునేది కదా? అవునండి. కాబట్టి పానీపూరి అనేది బయట తీసుకోవడం అనేది పూర్తిగా అవాయిడ్ చేసేది. అవునండి, బయట మనకు తెలియదు అసలు ఏ వాటర్ వాడుతున్నారు, వాళ్ళు వాడే పదార్థాలు ఏంటి అసలు తెలియదు. ప్రమాదకరమే బయట ప్రమాదకరమే అండి. ఈజీగా తీసుకోకూడదు పానీపూరి. చాలామందికి కడుపు ఉబ్బరము, కడుపు మంటలు, పెయిన్స్ రకరకాలుగా చాలా వస్తాయి కదా. కడుపు ఉబ్బిపోతుంటుంది, కడుపు నొప్పి వస్తుంటుంది, చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇవి కారణాలు ఏంటి, ఎందువల్ల ఇవన్నీ వస్తుంటాయి, వీటిని మనం ఎలా చూడాలి, దీని నివారణ ఉందా లేదా, అసలు రాకుండా ముందే మనం ఏం చేయొచ్చు? కడుపు ఉబ్బరం గురించి మాట్లాడుకోవాలంటే మనకు 2 ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చండి. ఒకటి డిస్పెప్సియా అంటారు, కడుపు పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తే, పొట్టలో మనకు ఉండే అల్సర్స్ కానీ, పుండు కానీ, పూత రావడం కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. దాన్నే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు. సో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎండోస్కోపీ చేయించుకొని ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించుకుంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కనుక మనకు పాజిటివ్ వస్తే అది ప్రాపర్గా యాంటీబయాటిక్ ఒక 2 వీక్స్ 10 days to 2 weeks వాడితే మనకు ఆ ఉబ్బరం అనేది తగ్గి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రో డాక్టర్ని కలిస్తే ప్రాపర్గా ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకొక కారణం మళ్ళీ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ రావడానికి కూడా మనకు అదే రీజన్ అండి. బయట ఫుడ్ తినడం వల్ల, పొల్యూట్ అయిన వాటర్ తాగడం వల్ల,
మనం బయట ఫుడ్ మనకి ఏ పదార్థాలు వాడతారో తెలియదు. సో వాటర్ అండ్ ఫుడ్ పొల్యూటర్ వల్ల హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది మాటిమాటికి వస్తూ ఉంటుంది. సో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండి ఈ ఉబ్బరం అనేది తగ్గుతుంది. ఇంకా మనం ఎక్కువగా వినే పదం ఏంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, IBS. దాంట్లో కూడా మనకు ఉబ్బరంగా ఉంటుంది, కడుపు నొప్పిలాగా ఉంటుంది. దీన్నే తెలుగులో అంటారు పేగు క్రోపిత సిండ్రోమ్ అని. సో ఇందులో మనకి ఇంకా వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ఉబ్బరం కాకుండా కడుపు నొప్పి రావడము, కడుపులో మెల్లేయడము, మోషన్స్ ఎక్కువ అవ్వడము, కాన్స్టిపేషన్ మలబద్ధకం కూడా ఉండొచ్చు ఇందులో. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో కూడా మనకు మేజర్గా అఫెక్ట్ అవుతుంది మన తినే ఫుడ్ అనండి. సో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు లేకపోతే మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తుంది. ఒక్కొక్కసారి పోస్ట్ ఇన్ఫెక్షస్ IBS అంటారు. అది మనకి ఇన్ఫెక్షన్ ఇప్పుడు బయట తినడం వల్ల మోషన్స్ అవుతాయి కదండి, దాన్ని గ్యాస్ట్రోఎంటరైటిస్. దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్, కంపైలోబాక్టర్ ఇన్ఫెక్షన్ కానీ, సాల్మోనెల్లా, టైఫాయిడ్ ఫీవర్ తర్వాత కూడా మనకు ఈ IBS లక్షణాలు అనేవి ఒక 3 months నుంచి 6 months వరకు ఉంటాయి. సో కడుపు ఉబ్బరంగా ఉండడం, నొప్పి రావడం అట్లా అని. తర్వాత మనం ఈ మధ్య ఎక్కువగా చూసుకుంది కోవిడ్ తర్వాత కూడా ఈ IBS కేసెస్ అనేవి పెరిగాయి. సో దాన్నే మనం పోస్ట్ ఇన్ఫెక్షస్ IBS, కోవిడ్ IBS అంటాము. సో వాటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డైట్ తర్వాత ఇంకా మేజర్గా మనకు IBS రావడానికి కారణాలు ఏంటంటే ఒత్తిడి అండి. స్ట్రెస్ ఉండడం వల్ల మనకు పేగు మీద ఎఫెక్ట్ పడి, పేగు అనేది మనము రెండవ బ్రెయిన్గా కన్సిడర్ చేస్తాం, అంటే రెండవ మెదడుగా. అన్ని నరాలు ఉంటాయి. సో మనకు బ్రెయిన్లో ఒత్తిడి పడితే దాని పేగు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో స్ట్రెస్, ఫుడ్, దీనివల్ల IBS అనేవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కడుపు పూత కూడా ఉంటుందా? అవునండి, కడుపు పూత. దాన్నే మనం అల్సర్స్ అంటాం, గ్యాస్ట్రైటిస్ అంటాం. సో మనం ఎండోస్కోపీ చేస్తే పేగులో అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ, డ్యూడినల్ అల్సర్ కానీ ఉంటాయి. ఈ అల్సర్ రావడానికి కారణం ఒకటి, మన ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకున్నాము. ఇన్ఫెక్షన్ మనం బయట ఫుడ్ తినడం వల్ల వస్తుంది. రెండవది పెయిన్ కిల్లర్స్. మనం అనవసరంగా ఎక్కువగా పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కూడా ఆ పూత, మా నార్మల్ పూత ఏదైతే పేగుకుంటుందో అది డ్యామేజ్ అయ్యి అక్కడ అల్సర్స్ పుండ్లాగా అవుతూ ఉంటాయి. సో మీరు పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు కూడా ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్తోనే వాడాలి. దీని లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. కడుపు నొప్పి రావడము, అన్నం తిన్న వెంటనే కడుపు నొప్పి రావడం, ఉబ్బరం రావడం ఇలానే ఉంటాయి. అంటే ఇది IBSలో భాగంగా చెప్పాలా? దీన్ని సపరేట్గా చూడాలా? సపరేట్గా చూడాలండి. IBS అనేది ఇంకా కొంచెం కాంప్లెక్స్. IBSకి ట్రీట్మెంట్తో పాటు, IBS ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనం నార్మల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని యాంటీస్పాస్మోడిక్స్ ఉంటాయి. కానీ దాంతోపాటు మనం ఇంకొక మేజర్గా మాట్లాడుకుంది స్ట్రెస్. సో IBSలో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒత్తిడి, మెడిటేషన్ కానీ, యోగా, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండడం వల్ల కూడా మన IBS లక్షణాల నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత మామూలుగా జీర్ణ వ్యవస్థ అంటే అరుగుదల, బాగా తినగలగటం, అంటే టయానికి తినగలగటం, బాగా తినగలగటం, తర్వాత కడుపులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం, జీర్ణ వ్యవస్థ బాగుండటము అనేది మామూలుగా అనేది ఇంపార్టెంట్. ఒక వయసులో ఉన్న వాళ్ళకి అవన్నీ బాగుంటాయని వినేవాళ్ళం మొన్నటిదాకా. అవును. ఒక ఏజ్ పెరిగే కొద్దీ 2 ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ యంగ్గా ఉన్నప్పుడు చిన్నపిల్లలకి, యూత్ఫుల్గా యంగ్గా ఉండే వాళ్ళకి బాగుంటుందండి, కడుపు అంతా బాగుంటుందని. ఏది తిన్నా అతను అరిగించుకుంటాడు, ఏది తిన్నా అరిగిపోతుంది, చాలా బాగుంటుందని మనం వినేవాళ్ళం మొన్నటిదాకా. కానీ ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలకు కూడా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. వాళ్ళు చాలా జీర్ణపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఎందుకు చిన్నపిల్లలకి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది? దానికి కారణాలు ఏంటి? దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దీనికి పలు కారణాలు ఉన్నాయండి. వాళ్ళ జీర్ణ వ్యవస్థ, ఎవరిదైనా చిన్నపిల్లలది జీర్ణ వ్యవస్థ స్టార్ట్ అయ్యేది డెలివరీ నుంచి. సో డెలివరీ నార్మల్గా పేగులో మనం మాట్లాడుకున్నది ఏంటంటే పేగులో ఉండే మైక్రోబయాటా. సో జీర్ణ వ్యవస్థ మనకు డెలివరీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నార్మల్ డెలివరీ చేసినప్పుడు ఏదైతే మైక్రోబయాటాస్ అనేది పిల్లలలో వచ్చేది ఏదైతే ఉంటుందో అది మంచి మైక్రోబయాటా ఉంటుంది. కానీ ఈ మధ్య సిజేరియన్స్ అవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఆ మంచి బ్యాక్టీరియా అనేది రాలేకపోతున్నాం, నార్మల్ డెలివరీ కాకపోవడం వల్ల. ఇంకొక పెద్ద కారణం ఏంటంటే చిన్న వయసులోనే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఏదైనా ఫీవర్, జ్వరం లాగా వచ్చినా కానీ వాళ్ళు మాటిమాటికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం. సో ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా చనిపోయే ప్రమాదం ఉంది. సో డిస్బయోసిస్, ఈ 2 కారణాలు మేజర్గా చిన్నప్పుడు అవ్వడం వల్ల మనకు పేగులో సమస్యలు, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే IBS కానీ, ఇంకొకటి ఇరిటబుల్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, పేగులో పూత రావడం, దానివల్ల కూడా ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇంకా పిల్లలు పెరుగుతున్న కొద్దీ మనకి ఇప్పుడు ఇంకొక మన క్రైసిస్ ఏంటంటే, ఇంకొక విపత్తు ఏమొస్తుందంటే ఫుడ్ అండి.
మన వెస్టర్నైజేషన్ అంటే ఫుడ్ మనకి ఇప్పుడు ఈజీగా దొరకడం వల్ల ఫుడ్ మనం పండ్లు తక్కువ తినడము, ఫ్రోజన్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడము పిల్లలు మీరు గమనించే ఉంటారు. సో వీటికి అలవాటు పడడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ వీటికి అలవాటు పడడం వల్ల ఈ మధ్య పిల్లలకి ఎక్కువగా జీర్ణశక్తి తగ్గిపోయి జీర్ణం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది ఈ వంటికి పిల్లలు కోవిడ్లో మనం చూసే ఉంటాము దానివల్ల. సో మేజర్గా యాంటీబయాటిక్స్ ఈ ఫుడ్ విషయంలో ఒత్తిళ్ళ వల్ల జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అంటే అజీర్ణం అంతే కదా, జీర్ణం అవును. కాకపోవటం అవునండి. అన్ని వయసుల వాళ్ళకి వస్తుంది. అవునండి. అంతే కదా. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాంటీబయాటిక్స్ వాడకపోవటము, అవునండి. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడము, అవునండి. తర్వాత ఫిజికల్ మొబిలిటీ ఎక్సర్సైజ్లో ఇవి Exactly. ఉండటము, మనసును కూడా మనకి ఒక కంట్రోల్, మనసుని పైన ఒత్తిడి పడకుండా అవునండి. ఆటలు పాటలు ఇలాగ యాక్టివ్గా ఉండటము, ఇవన్నీ కూడా మైండ్ కూడా బాడీ మీద హెల్త్ మీద పనిచేస్తుంది. అంతే కదా సారాంశం. జీర్ణం అంటే జీర్ణ వ్యవస్థే కాదు, మొత్తం శరీరం వల్ల అవును. జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మనసు పాత్ర కూడా ఉంది అందులో. డెఫినెట్లీ ఈ స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ వల్ల కూడా పిల్లల్లో ఒత్తిడి అనేది ఎక్కువ పెరుగుతుంది. కాంపిటేటివ్నెస్ ఎక్కువ పెరిగిపోయి పిల్లలు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. ఈ ఫ్యాటీ లివర్ కూడా బాగా వినబడుతున్నాయి అన్నమాట. చాలా డేంజరస్గా అది పెరుగుతోంది ఫ్యాటీ లివర్. అది కూడా అన్ని ఏజ్ల వాళ్ళకి. అసలు ఏజ్ ఇప్పుడు సబ్జెక్ట్ కాకుండా అయిపోయింది. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి? ఫ్యాటీ లివర్ మనం రాకుండా ఉండాలి ఏం చేయాలి? ఒకవేళ వస్తే దాన్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేసుకొని దాని నుంచి బయటపడాలి? మంచి ప్రశ్న. ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య చాలా మట్టుకు చూస్తున్నాము. రీసెంట్గానే ఒక ఏఏజీ వాళ్ళ స్టడీ అయింది, ఏషియన్ గస్ హాస్పిటల్స్ వాళ్ళది. వాళ్ళు ఐటీ వర్కర్స్ని ఎవరైతే వాళ్ళు వచ్చారో వాళ్ళ కన్సల్టేషన్ లివర్ టెస్ట్ చేశారో అందులో మనం చూసుకుంటాం 50 to 60% అంటే సగానికంటే ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్ ఉందండి. సో ఫ్యాటీ లివరు, ఉబకాయము, డయాబెటీస్ ఇవన్నీ మనం ఒకే రకంగా చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న రీసెర్చ్ స్టడీస్లలో ఫ్యాటీ లివర్ వల్లనే ఫ్యూచర్లో డయాబెటీస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్యాటీ లివర్, ఉబకాయం ఉన్న వాళ్ళలో కాకుండా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్సెస్ ఎప్పుడైతే మనం క్యాలరీస్ అనేవి ఎక్కువగా తీసుకొని ఆ క్యాలరీస్ అనేది వాడలేకపోతే ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది లివర్లో డిపాజిట్ అయిపోయి ఫ్యాటీ లివర్ల రూపంలో మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఫ్యాటీ లివర్ మందు తాగే వాళ్ళలో కూడా వస్తుంది, కానీ ఆ మందు తాగని వాళ్ళలో కూడా ఎక్కువ ఫ్యాటీ లివర్ మనం ఎక్కువ చూస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య ఉబకాయం వల్ల. సో మామూలుగా బాడీ బిఎంఐ అంటారు కదా, బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే ఉబకాయం అంటారు. సో ఇప్పుడు ఉబకాయం ఉన్న వాళ్ళలో 25-30 వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వస్తుందో మిగతా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజెస్ ముఖ్యంగా స్ట్రోక్ అట్లాంటి కేసెస్ కూడా పెరుగుతాయి. సో మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. ఎందుకంటే మనం మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మారుతున్న జీవనశైలి కావచ్చు. సో ఫ్యాటీ లివర్ మేజర్గా రావడానికి కారణం కూడా దాంట్లో కూడా ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫుడ్ మనం తీసుకోవడం బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం అండి. ఇప్పుడు ఈజీగా మనకు హై క్యాలరీ డైట్స్ అనేవి మనకు ఆర్డర్ పెట్టేస్తే ఈజీగా దొరికేస్తాయి. సో ఆకలి అనిపించిందని చెప్పి మనము హై రివార్డింగ్ ఫుడ్స్ తింటున్నాం. మనం ఏదైతే అలవాటు పడిపోతామో స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అవి ఈజీగా మనకు దొరికేస్తున్నాయి. సో మనకు తినాలనిపించినప్పుడు మనము నార్మల్ ఫుడ్ తీసుకోకుండా మనం బిర్యానీస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఆ ఎక్సెస్ క్యాలరీస్ని మనం అరిగించుకోలేకపోతున్నాం. మనం తగ్గుతున్న ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంకొక కారణం. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ పర్ పర్సన్కి ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. అది రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా స్పోర్ట్స్ ఆడడం కావచ్చు. సో మనం తినడం ఎక్కువ అవుతుంది, ఖర్చు పెట్టడం తక్కువ అవుతుంది. సో దానివల్ల మిగిలిపోతున్న బాకీ అంతా లివర్లోకి వెళ్ళి లివర్ డ్యామేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫ్యాటీ లివర్ మనకు చూడడానికి మనిషి నార్మల్గానే ఉంటారు, కానీ లోపల ఏమవుతుందో మనకు తెలియదు. సో దానికి బ్లడ్ టెస్ట్ చేయాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే దాంట్లో SGOT, SGPTని చూసుకోవాలి. దాంట్లో అవి ఏమైనా తేడాగా ఉన్నాయంటే ఫ్యాటీ లివర్ మనం డౌట్ వచ్చి దాంతోపాటు ఫర్దర్గా మనం అల్ట్రాసౌండ్ కానీ, ఫైబ్రోస్కాన్, అల్ట్రాసౌండ్ మాదిరిగానే ఫైబ్రోస్కాన్ ఉంటుంది. అందులో మనకు క్యాప్ స్కోర్ అన్న ఒకటి చూసుకోవాలి. అది 240 కంటే ఎక్కువ ఉందంటే మనకు ఫ్యాటీ లివర్. దాంట్లో మళ్ళీ గ్రేడింగ్స్ ఉంటాయి. స్టీయోసోటిస్ S1, S2, S3, S4. ఆ గ్రేడింగ్ ప్రకారం మనము ఫ్యాటీ లివర్ని గ్రేడ్ చేసుకుంటాం. ఫ్యాటీ లివర్ వల్ల లివర్ డ్యామేజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ ఫైబ్రోస్కాన్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో మనం ఫైబ్రోసిస్ స్కోర్ అని చూసుకుంటాం. అది 6 కంటే ఎక్కువ ఉంటే ఫైబ్రోసిస్ అనేది స్టార్ట్ అయింది. సో ఫ్యాటీ లివర్ని ఇలానే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఫ్యూచర్లో లివర్ సిరోసిస్, లివర్ గట్టిపడడం కానీ, లివర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జాండిస్, కామర్లు, అది లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. లివర్ సిరోసిస్ టాపిక్ తీసుకొచ్చారు కదా, ఆ లివర్ సిరోసిస్ అంటే ఏమిటి, దానికి ఎందుకు వస్తుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని నివారణోపాయాలు ఏంటి?
లివర్ సిరోసిస్ అంటే లివర్ గట్టిపడడం అండి. సో లివర్ గట్టిపడడం వల్ల లివర్కి మన లివర్కి ఉన్న చాలా పవర్స్ ఉంటాయి, లివర్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. లివర్ని ఏమంటారంటే మెటబాలిక్ హౌస్ అంటారు, అంటే అన్ని మనం తినేవన్నిటిని అరిగించుకునే శక్తి లివర్కి ఉంటుంది. సో లివర్ నార్మల్గా మెత్తగా ఉంటుంది, లివర్ గట్టి పడిపోవడంలో లివర్ సిరోసిస్ అంటారు. ఆ పడిపోవడం వల్ల లివర్లో వెళ్ళే రక్తం ప్రవహిస్తుందో అది మనకు స్లో అయిపోయి బ్యాక్ ఫ్లో లాగా ఎక్కువైపోయి పోర్టల్ హైపర్టెన్షన్ లాగా దారితీస్తుంది. సో లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో పేషెంట్స్లో మనకు పొట్టలో నీరు చేయడం, అసైటిస్ అంటారు, కాళ్ళ వాపులు రావడం. ఎందుకంటే లివర్ అనేది ఆల్బుమిన్ అనేది మనకు తయారు చేస్తుంది. సో శరీరంలో ఆల్బుమిన్ తక్కువైపోతే కాళ్ళ వాపులు, మొత్తం శరీరం మొత్తం వాపు రావడము. ఇంకొకటి రక్తపు వాంతులు అవుతాయండి, దాన్నే మనము వ్యారిసెల్ ఈసోఫేజ్ బ్లీడింగ్ అంటారు. సో అవి ఎందుకు వస్తాయంటే మన అన్నవాహికలో నరాలు ఉబ్బిపోవడం వల్ల మనకు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకొకటి కొన్ని కోమా స్టేజ్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్లో మనకు కనిపిస్తాయి. కానీ నార్మల్గా లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో, కాంపన్సేటెడ్ సిరోసిస్లో మనకి ఇట్లాంటి లక్షణాలు ఏమీ ఉండవు. కానీ రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్, మనం ఇందాక మాట్లాడుకున్న లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, ఫైబ్రో స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ చేసుకుంటే మనకు ఎర్లీ స్టేజ్ ఆఫ్ లివర్ సిరోసిస్ అనేది తెలుస్తుంది. సో లివర్ సిరోసిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు మేజర్గా ఎక్కువ చూసుకునేది మనకు ఆల్కహాల్, మందు తాగడం వల్ల వస్తుంది. అది మందు ఎక్కువ రోజులు తాగడం వల్ల లివర్ అనేది డ్యామేజ్ అయ్యి చిన్నగా డ్యామేజ్ అయ్యి అది లివర్ సిరోసిస్కి దారితీస్తుంది. రెండో కారణం ఇప్పుడు ఏదైతే ఎక్కువ అవుతుందో అదే మనం ఫ్యాటీ లివర్ అనుకున్నాం, దాన్నే మనము మెటబాలిక్ అసోసియేటెడ్ స్టియోటోటిక్ లివర్ డిసీజ్ అంటాం. ఉబకాయం ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ కేసెస్ మనం ఎక్కువ చూస్తుంటాము. సో అది కూడా మనగా లివర్ డ్యామేజ్ చేస్తూ లివర్ సిరోసిస్కి దారితీస్తుంది. మూడో కారణాలు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హెపటైటిస్ బి అండ్ సి. అవి క్రానికల్లీ అలా ఉండడం వల్ల, ఎక్కువ రోజులు ఉండడం వల్ల, ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోవడం వల్ల లివర్ సిరోసిస్కి దారితీసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 అనేవి ముఖ్య కారణాలు. మీరు ఈ 3 ముఖ్య కారణాలు ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ నివారించగల ముఖ్య కారణం. నివారించుకోవచ్చు, మందు తాగకపోవచ్చు, మనం వెయిట్ తగ్గించుకోవచ్చు. హెపటైటిస్ బి అండ్ సి కూడా మనకు జాగ్రత్తలు ఉన్నాయి. సో లివర్ని మనం కాపాడుకోవాలంటే ఈ 3 కారణాల, ఈ 3 విపత్తుల నుంచి మనం రక్షించుకోవాలి. అవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి. అలాగే వైద్యపరంగా చూసుకున్నట్లయితే ఎర్లీ డిటెక్షన్, అంటే ఇప్పుడు ఆల్కహాల్ వైద్యపరంగా కూడా అదే మన కంట్రోల్ చేసుకుంటూ, ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళకి, డిపెండెన్స్ ఉన్న వాళ్ళకి మనం టాబ్లెట్స్ ఇచ్చి మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, రీసెర్చెస్ అన్నీ అవుతున్నాయి, కొత్త మందులు వస్తున్నాయి. దాంట్లో కూడా హెపటైటిస్ బి అండ్ సికి అయితే మందులు ఆల్రెడీ ఉన్నాయి. అది మీరు ప్రాపర్గా డాక్టర్ కానీ, మీ గ్యాస్ట్రో డాక్టర్ కానీ, లివర్ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే మనం ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లివర్ వరకు వెళ్ళకుండా ఆపుకోవచ్చు. లివర్ సిరోసిస్ కూడా అలాగే ఉందా? అవునండి, లివర్ సిరోసిస్ కూడా అలా. లివర్ సిరోసిస్లో అడ్వాన్స్ స్టేజెస్లో వస్తే దానికి కూడా కంట్రోల్ చేసుకోవడానికి మందులు ఉన్నాయి. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏవైతే మందులతో కంట్రోల్ అవ్వట్లేదో అప్పుడు మనకు ఉన్న ఒక దారి లివర్ మార్పిడి, కాలేయ మార్పిడి, దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దశ అంటే ఎప్పుడు వస్తుంది యాక్చువల్గా? ఇప్పుడు మనం అనుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అసైటిస్ కానీ, బ్లీడింగ్ అవుతుంటే, అన్కంట్రోలబుల్ బ్లీడింగ్ ఉన్నా కానీ, హెపాటిక్ ఎన్సెఫలోపతి, కోమాలో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా వేరే శరీర భాగాల మీద ఎఫెక్ట్ పడడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లాంటి ఉన్న వాళ్ళలో ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్లో ఎప్పుడైతే మందులతో కంట్రోల్ చేసుకోలేమో అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంది వీళ్ళకి. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత అది ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంతకాలం వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్, దాని రిజల్ట్స్ ఎలా చూడాలి మనం? సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయింది లివర్ ట్రాన్స్ప్లాంట్ విషయంలో చూసుకున్నట్లయితే. లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్కి అనేది మనకు ఒక 25% లివర్ మంచిగా ఉన్నా కానీ లివర్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్గాన్, అది తనంతట తను పెరుగుకుంటూ పోతుంది. సో కొంచెం లివర్ ఉన్నా కానీ తనకు పెరుగుకుంటూ పోయి మొత్తం లివర్ చేసే ఒక కెపాసిటీ ఫంక్షన్ అంతా అది చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడుకున్న మనకు ప్రాబ్లమ్స్ ప్రకారం 5 years సర్వైవల్ రేట్ అంటారు. అంటే ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 5 years సర్వైవల్, అంటే 5 సంవత్సరాలు బతకగలది ఎంతమంది పేషెంట్స్ అంటే 80 to 90%. అంటే ఒక 10% మంది మనము కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ మీరు చూసుకుంటే మిగతా 80 నుంచి 90 మంది పేషెంట్స్లో 100లో 5 సంవత్సరాలు బాగా బతకచ్చు. 5 years పీరియడ్, 5 years. ఇంకా 10 yearsకి మనకి వెళ్తే కనుక 70% వరకు కూడా ఉంది. సో మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో సక్సెస్ రేట్స్ అనేవి చాలా మెరుగ్గయ్యాయి. అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనిషి 5 ఏళ్ల వరకు గ్యారెంటీగా ఉంటాడు. లేకపోతే 7 to 10 years అన్నారు కదా, 10 years అన్నారు కదా.
మరి అంటే వాళ్ళ అంటే ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దశ వచ్చిందంటే ఆల్మోస్ట్ అతను క్లైమాక్స్కి వచ్చినట్టుగా భావించాలా? దీన్ని బట్టి ఎలా? క్లైమాక్స్ లేదు, అదే అంటున్నాను. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక గేమ్ చేంజర్. సో అటువంటి పేషెంట్స్లో ఎవరైతే వాడతారో, ఎవరైతే డిజర్వింగ్ ఉంటారో వాళ్ళకి లివర్ మార్పిడి చేయడం వల్ల లివర్ పేషెంట్స్ బాగానే ఉన్నారు. మా ఫాలోఅప్లో ఇప్పుడు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ కొందరు మందులు కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళ వల్ల కొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మెజారిటీగా మనం చూసుకున్నట్లయితే ఒక 70 to 80% పేషెంట్స్ బాగానే ఉంటారు లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత. ఒకవేళ మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేదు అంటే ఇంకా మనకు డెడ్ ఎండ్ లాగానే అనుకోవాలి. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం లేదా? ఉందండి, ఎక్కువ కాలం. లివర్ ట్రాన్స్ప్లాంట్ దానికే మనకు మద్దతు హెల్ప్ చేస్తుంటుంది. సో ఎక్కువ రోజులు బతకడానికి. అంటే ఏ వయసు వాళ్ళకి జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? ఏజ్ మనం ఎక్కువగా చూసుకునే లివర్ ప్రాబ్లమ్స్ ఒక 40 to 50 ఇయర్స్ వల్ల. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వల్ల మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఆల్కహాల్ మందు తాగడం వల్ల చేసిన వాళ్ళ పేషెంట్స్ని మళ్ళీ మందు తాగనివ్వకుండా చేయాలి. సో అప్పుడు మళ్ళీ మందు తాగితే మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన కూడా లివర్ పాడయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ లివర్ ఎఫెక్ట్ అయ్యేదంటే మొట్టమొదటి పాత్ర ఆల్కహాల్ పాత్ర. ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ ఆ పాత్ర? మిగతా అనుకుంది మనకు ఫ్యాటీ లివర్, అంతే. అది కనుక ముందుకెళ్తే ఉంటుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా మనకు లేట్ స్టేజ్లో లివర్ మనకు డ్యామేజ్ అని తెలిస్తే వాళ్ళకు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది. టెస్ట్లు ఎలా చేసుకోవాలి, మనం ఎలా తెలుసుకోవాలి, అర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి? ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి మీరు ఏదైతే మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఉన్నాయో అందులో మనం క్లియర్గా మనకు తెలిసిపోతుంది SGOT, SGPT ఏమైనా పెరిగాయా. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఈ ఫైబ్రోస్కాన్ అనే ఒక టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం ఈ ఫ్యాటీ లివర్ ఉండి ఫైబ్రోసిస్ అయ్యి సిరోసిస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం రెగ్యులర్గా చేసుకునే మాస్టర్ హెల్త్ చెకప్లోనే ఒక LFT లివర్ ఫంక్షన్ టెస్ట్లో SGOT, SGPT కనుక చేయించుకుంటే మనకు తెలుస్తుంది ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది. దాంతోపాటు ఫైబ్రోస్కాన్ కూడా చేయించుకుంటే మనకు క్లియర్గా డౌట్ అనేది ఈ క్లియర్. మధ్య బాగా వినిపించే మాటల్లో కాలన్ క్యాన్సర్. అవునండి. అది ఎందుకు వస్తుంది? దాని పరిస్థితి ఏంటి? దాన్ని ముందుగా గుర్తించగలుగుతామా? దాని తర్వాత సిమ్టమ్స్ మనకు తెలుస్తాయా? వచ్చిన తర్వాత మనం ఎలా డయాగ్నోసిస్ చేయాలి? డయాగ్నోసిస్ చేస్తే వైద్యం ద్వారా నయమవుతుందా? ప్రివెన్షను, డయాగ్నోసిస్ ముందే వస్తుందని తెలుసుకోవటము, వీటి గురించి మనం మాట్లాడుకుందాం సార్. పేగుకు వచ్చే క్యాన్సర్ మనం కోలన్ క్యాన్సర్ లాగా చూస్తాము. దీనికి రావడానికి ముఖ్యమైన కారణాలు జన్యుపరంగా కూడా ఉంటాయి. ఫ్యామిలీస్లలో ఒకరికి కోలన్ క్యాన్సర్తో ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోలన్ క్యాన్సర్ కోసం టెస్టింగ్ అవన్నీ చేసుకోవాలి. మిగతావి మనం మళ్ళీ అగైన్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ వల్లనే పేగులో మనం ఎక్కువ క్యాన్సర్ చూస్తుంటాము. ఫుడ్లో ఎటువంటి ఫుడ్ అంటే ఇన్ఫ్లమేటరీ రైట్ అంటారండి. అంటే మనకు రెడ్ మీట్, ఇప్పుడు ఏదైతే మటన్ లాంటివి ఎక్కువ తినడము, ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తినడము, ఎక్కువగా నిలవ పెట్టిన ఫుడ్ తినడము, దీనివల్ల మనకు కోలన్ మన పేగులో పాలిప్స్ వచ్చి దాని తర్వాత అవి క్యాన్సర్కి దారితీసే ఛాన్స్ ఉంటుంది. సో కోలన్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఇవే, మనకు ఫుడ్ కానీ దీని కానీ. దాని తర్వాత మనం కోలన్ క్యాన్సర్ ఎట్లా మనం గుర్తుపట్టచ్చు అంటే మనకు నార్మల్గా ఒక వయసు 50 తర్వాత మోషన్స్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా, మలబద్ధకం ఉన్నా కానీ, మోషన్స్ ఎక్కువ అవ్వడం వలన, ఇవన్నీ మోషన్స్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ ఇవన్నీ కూడా మనకు లక్షణాలు కనిపించవచ్చు. సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకుంటే మనకు కోలన్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి కొలనోస్కోపీ చేసినప్పుడు మనకు పాలిప్స్, పులిపిరిలాగా ఉంటాయి. ఆ పాలిప్స్ అనేవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ అని అనొచ్చు. సో ఆ ప్రాపర్గా టెస్ట్ చేయించుకొని ఆ పాలిప్స్ని కనుక మనము ఎండోస్కోపీ ద్వారా తీసేస్తే కూడా మన కోలన్ క్యాన్సర్ అనేది తగ్గించుకోవచ్చు, నివారించవచ్చు. ఎవరైతే ఫ్యామిలీస్లో ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వస్తే వాళ్ళు ముందుగానే టెస్ట్ చేయించుకోవడం మంచిది. సో దీనివల్ల మనం కోలన్ క్యాన్సర్ అనేది నివారించవచ్చు. సో రాకుండా ఉండాలంటే ఏం చేయలేం? రాకుండా ఉండాలంటే ఇంకా డైట్ అండి, అంతే. అటు తిరిగి చివరికి డైటే, అన్నీ తిరిగి ఫుడ్ వరకే వస్తుంటాయి. కొంతమందికి ఏమో ఈ గుండెలో ఒక ఇది మంటలాగా ఉంటుంది, ఇదిలాగా వస్తుంది, కడుపులో కూడా ఎలా ఉంటుంది, ఏదో మన అగ్ని వచ్చినట్టుగా ఉంటుంది, నిప్పు వచ్చినట్టుగా. దానికి కారణాలు ఏంటి? దానికి నివారణ ఉపాయాలు ఏంటి? దాన్ని ఎలా చూడాలండి? మనకు ఛాతీలో మంట కానీ ఎట్లా వచ్చినప్పుడు దాన్ని మనం గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. సో అన్నవాహికలో పుండు, ఈసోఫేజైటిస్ ఉండడం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవి రావడానికి ముఖ్య కారణం ఎక్కువగా యాసిడ్, హైపర్ ఎసిడిటీ అంటారు. లేదంటే మనకు అన్నవాహికకు పొట్టకు మధ్యలో ఉండే వాల్వ్ అనేది లూజ్గా ఉండడం వల్ల యాసిడ్ ఎక్స్పోజర్ ఎక్కువయ్యి మనకు ఈసోఫేజైటిస్ అనేది వస్తుంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, మసాలాలు, బిర్యానీలు ఉన్న వాటిలలో ఎక్కువ తినడం వల్ల, కాఫీ కనుక ఎక్కువ తీసుకోవడం వల్ల
వీళ్ళల్లో ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఎండోస్కోపీ చేస్తే మనకు ఈసోఫేగస్ అన్నవాహికలో పుండు ఉంటుంది. సో దీనికి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 2-3 వారాల్లో మనకు రిలీఫ్ వస్తుంది. ఇది మళ్ళీ రాకుండా ఉండడానికి మనం ఫుడ్ విషయంలో, స్ట్రెస్ ఒత్తిడి విషయంలో, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి కడుపులో మంట మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డిస్పెప్సియా అంటారు. దానికి గ్యాస్ట్రిక్ పొట్టలో అల్సర్ కానీ, చిన్న పేగులో అల్సర్ ఉండడం వల్ల కానీ దీని లక్షణాలు అనేవి వస్తుంటాయి. దీనికి కూడా ముఖ్య కారణాలు ఫుడ్డేనండి. ఫుడ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, హెచ్ పైలరీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ కానీ, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కానీ, ఎన్ఎస్ఐడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సార్ ఇప్పుడు లివర్ ఫంక్షన్కు సంబంధించి ఆ ఫంక్షన్ ఎలా ఉంది ఏమిటి, ఆ పరీక్షల టెస్ట్లో మనం ఎలా తెలుసుకోవాలి? ఆ టెస్ట్లో ఏమైనా మనకు అసాధారణంగా అంటే అబ్నార్మల్ విషయాలు ఏమైనా తెలుస్తాయా? తెలిసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? మనం నార్మల్గా చేయించుకునే చెకప్లో ఏదైతే లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకు బిలిరుబిన్, ఎస్జిఓటి, ఎస్జిపిటి 3 అనేవి టెస్ట్లు ఉంటాయి. సో దాంట్లో ఏది అబ్నార్మల్ ఉన్నా కానీ మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి మిగతా టెస్ట్లకు అనేవి వెళ్ళొచ్చు. ఇది నార్మల్ హెల్త్ చెకప్ చేసుకోవడం. కానీ మీకు ఆల్రెడీ ఏదైనా మిగతా అంతకుముందు ప్రాబ్లం ఉన్నా కానీ, లివర్ ప్రాబ్లం ఉంటే కనుక కానీ దాంట్లో మళ్ళీ జాండీస్ చూడడానికి బిలిరుబిన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఎస్జిఓటి, ఎస్జిపిటి ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా కారణాలు వెతికి మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే మీ లివర్ అనేది సేఫ్. బ్లడ్ టెస్ట్ అండి చెప్పాలంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒక బ్లడ్ టెస్టే. మీ బ్లడ్ శాంపుల్ తీసుకొని మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. మీరు రిపోర్ట్ మీకు కూడా చూడొచ్చు. దాంట్లో మనకు నార్మల్ రేంజ్ ఇస్తారు, ఎక్కువ ఉంటే దాన్ని హైలైట్ చేస్తారు. ఆ అబ్నార్మాలిటీని మనం ఎలా చూడాలి? అబ్నార్మాలిటీని చూసి గాబరా పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో లివర్ డాక్టర్ గారిని, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ని తీసుకుంటే దానికి తగిన ఇంకా టెస్ట్లు ఉంటాయి. అది ఫస్ట్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సో ఆ టెస్ట్లో మీకు ఏమైనా తేడా ప్రాబ్లం ఉంటే అప్పుడు మనం మిగతా టెస్ట్లోకి వెళ్తాం. సో అప్పుడు మనకు లివర్ ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఉన్నంత మాత్రాన మళ్ళీ అన్ని ఫ్యాటీ లివర్లు సిరోసిస్కి వెళ్తాయని కాదు. ఫ్యాటీ లివర్లో అంటే 100 మంది ఫ్యాటీ లివర్ ఉంటే దాంట్లో ఒక 20 మందికే సిరోసిస్కి వెళ్తారు. కానీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో మనకు ఎందుకు వస్తున్న కారణాలను చూసుకొని దానికి నివారిస్తే ఆ లివర్ సిరోసిస్ నుండి మనం బయటపడే ఛాన్స్. అంటే ఈ లివర్ ఫంక్షన్లో మన అబ్నార్మల్ అంటే అసాధారణంగా ఉండే అంటే వాటి ఏమొస్తాయి దాంట్లోకి, వీటిని మనం పరిగణిస్తాం. లివర్ ఫంక్షన్లో అబ్నార్మల్ అంటాం కదా, అబ్నార్మల్గా ఉన్నాయి అంటాం కదా. అబ్నార్మల్ అంటే ఏంటి అంటుంటాయి? అబ్నార్మల్ అంటే ఇప్పుడు నార్మల్ రేంజ్లో అంటే సాధారణ వాల్యూ లేకుండా దానికంటే ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని అబ్నార్మల్ అంటాం. ఆ అబ్నార్మాలిటీ అంటే ఏ అంశాలు తీసుకుంటాం? మనం చూసుకున్నాం బిలిరుబిన్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం చేసే బిలిరుబిన్ అనేది అంటే దానివల్ల ఏంటి సార్? బిలిరుబిన్ అనేది లివర్ అనేది తయారు చేస్తుందండి. సో మామూలుగా లివర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బిలిరుబిన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బిలిరుబిన్ ఎక్కువ ఉందంటే మీకు లివర్లో ఇన్ఫ్లమేషన్ అంటే లివర్ ఒత్తిడిలో ఉన్నట్టు. ఎస్జిఓటి, ఎస్జిపిటి లివర్లో ఒత్తిడి ఉన్నట్టు. ఈ ఎస్జిపిటి అనేవి ఎంజైమ్స్ అంటారండి. ఈ ఎంజైమ్స్ లివర్ సెల్స్లో మాత్రమే ఉంటాయి. సో ఎప్పుడైతే లివర్ సెల్ లోపల ఉంటే మనకు రక్తంలో కనిపించదు. ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందని తెలిస్తే అవి బయటికి వస్తాయి. సో ఎస్జిఓటి, ఎస్జిపిటి నార్మల్ రేంజ్ కంటే, సాధారణ రేంజ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మనకు లివర్ డ్యామేజ్ అవుతుందని. సామాన్యులకు అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలి దాన్ని? ఇప్పుడు మనం క్రియాటినిన్ అంటాం. కిడ్నీకి క్రియాటినిన్ ఉంది. ఇప్పుడు క్రియాటినిన్ తక్కువ ఉంది, 1 కంటే తక్కువ ఉందంటే కిడ్నీ బాగా పనిచేస్తున్నట్టు. అదే 1 కంటే ఎక్కువ ఉందంటే కిడ్నీలో తేడా, ఏదో కిడ్నీ ఫంక్షన్ అయితే తక్కువైనట్టు. సో ఇక్కడ కూడా సేమ్ అదే, ఎస్జిఓటి పెరిగింది అంటే మీ లివర్లో డ్యామేజ్ స్టార్ట్ అయినట్టు. సో ఎంజైమ్స్ ఇంబ్యాలెన్స్ అన్నారా? ఎంజైమ్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఇంబ్యాలెన్స్ కంటే కూడా తక్కువ అవ్వవి, ఎక్కువ అవుతేనే ప్రాబ్లం. నార్మల్గా ఉండి లేదంటే తక్కువ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అది దాన్ని మనం ప్రాబ్లం అంటాం. ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండి జీర్ణ కోసం సంబంధించిన ఎటువంటి రోగాలు, వ్యాధులు, ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చేయడానికి అన్నీ మన చేతిలో ఉన్నాయండి. ఫస్ట్ మనం ఇప్పుడు అన్నీ మాట్లాడుకున్నట్టు ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనము వ్యాయామము రోజు అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 విషయాలు మనకు మన పేగు మీద చాలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి దీనివల్ల. సో ఫుడ్ విషయానికి వస్తే ఏవి ఏవి తినకూడదు, ఏవి తినాలి. తినవలసిన ఫుడ్లో మనకు దొరికేవి ఏదైతే ఇంట్లో మనం చేసుకొని శుభ్రంగా చేసుకుంటే ఫ్రెష్గా చేసుకుంటామో అవి మనకు మన ఒంటికి, మన పేగుకి మంచిది. మనం తినే కూరగాయలు కానీ, మనం తినే అన్నం కానీ, చపాతీ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఇంట్లో సమతులంగా చేసుకుంటామో ఒక బ్యాలెన్స్ డైట్ లాగా ఉండాలి. అంటే మన కంచంలో రైస్, చపాతీ కాకుండా, రొట్టె కాకుండా మనం తినే కూరగాయలు, సాలడ్, మనం తినే
క్యారెట్ కానీ, కీర, దోసకాయ కానీ, ఇవి ఫ్రూట్స్, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఫ్రెష్గా చేసుకొని ఇంట్లో తింటే బాగుంటుంది. తినకూడనివి అంటే మనం ఇప్పుడు దొరికే ఈజీగా ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఆ నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్, ఇట్లాంటి ఫ్రై ఐటమ్స్, బర్గర్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్, ఎప్పుడో నిల్వ పెట్టిన ఫుడ్లు తినడం కానీ, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి తినడం వల్ల మనకు పేగుతో పాటు శరీరానికి కూడా మంచిది కాదు. ఇందులో టైమింగ్స్ యొక్క పాత్ర కూడా ఉంటుందా? అవునండి, టైమింగ్స్ యొక్క పాత్ర కూడా ఉంటుంది. మన బయోలాజికల్ సైకిల్ అంటారు. మన శరీరం ఉన్నది ఒక దానికి అలవాటు పడుతుంది. సో ఆ బయోలాజికల్ సైకిల్లో మనం యూజువల్లీ మార్నింగ్స్లో ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఒక టైంకి అనుకున్నట్టు 9 to 10కి ఆ మధ్యలో, లేదంటే మీకు తగ్గట్టుగా మీ టైమింగ్స్ తగ్గట్టుగా ఒక టైమింగ్ అనుకొని 9 to 11కి మధ్యలో ఏదైనా టైమింగ్లో ఉంటే అది మన బాడీ బయోలాజికల్ సైకిల్ దాన్ని బట్టి అలవాటు ఉంటుంది. నైట్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఒక నైట్ 9 తర్వాత అసలు తీసుకోవద్దండి. మ్యాక్సిమం మీ డిన్నర్ని 7 to 9 మధ్యలో లిమిట్ చేసుకోవాలి. ఎందుకంటే నైట్ తిన్న వెంటనే పడుకోవడం వల్ల మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, పొట్టలో మంట కానీ, ఛాతీలో మంట కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ అనేది రాత్రి అవుతున్న కొద్దీ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో మనం బిర్యానీ తిన్నా కానీ ఏదైనా తింటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దానివల్ల ఫ్యూచర్లో అల్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎంత లేట్ అయినా తినే ఆహారాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎంత లేట్ అయినా తక్కువ తినేదంటే తక్కువ క్యాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా మన మజ్జిగన్నం కానీ అట్లాంటివి తక్కువ క్యాలరీస్ ఏదున్నా కానీ, తక్కువ మసాలాలు ఏదున్నా కానీ అది తీసుకుంటే మళ్ళీ తక్కువ మోతాదులో తీసుకోవాలి మనం. మీరు అన్నట్టుగా ఓట్స్ తీసుకోవచ్చు మీరు నైట్లో, బ్రెడ్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. అంతేగాని బిర్యానీలు అట్లాంటివి కాకుండా ఈజీలీ డైజెస్టబుల్గా మనకు ఉండేటి ఇడ్లీ కానీ ఇట్లాంటివి, మరీ ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ ఏవైతే మనం డీప్ ఫ్రై చేస్తామో చికెన్ 65 అట్లాంటివి కాకుండా ఇడ్లీ అట్లాడుకున్నాం, ఓట్స్ కానీ, పెరుగన్నం కానీ, మిగతా మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఉప్మా లాంటివి అట్లాంటివి తీసుకోవచ్చండి. నైట్లో మళ్ళీ కాఫీలు, టీలు తాగడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది, అది జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది కాదు. సో మీరు చెప్పిన ఆహార పదార్థాలు కొంచెం టైమింగ్స్ ఒక్కొక్కరికి వర్కింగ్ స్టైల్స్ ఉంటాయి కదా, వర్క్ స్పేస్, వర్క్ కల్చరు వేరేగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టు 7 గంటల లోపు 9 గంటల లోపు తినలేకపోయినా వాళ్ళకుండే పరిస్థితి బట్టి లేట్గా తినాల్సి వచ్చినావు, కానీ ఇటువంటి ఆహారం తీసుకుంటే పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. అవునండి, ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైం మితంగా ఉండాలి. నైట్ ఫుడ్, డిన్నర్ మాత్రం మితంగా తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ మీరు ఎంత తీసుకున్నాని నైట్ మాత్రం మితంగా తీసుకోవాలి. సరే, ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కార్డియాలజీ చాలా రకాలు ఉన్నాయి కదా మెడికల్లో. ఏంటి గ్యాస్ట్రో ఎంట్రాలజీ యొక్క ప్రత్యేకత ఏంటి? అది మనం దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఏంటి వాటి స్పెషలైజేషన్? అంటే మీరే అన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్నిటికీ ఎందుకు తెలుసుకోవాలంటే ఆహారం, మనం తినే ఆహారం మితంగా, మన ఫుడ్డే మన బాడీని అనేది నడిపిస్తుంటుంది. మనం తినే ఆహారమే మనకు ఇచ్చే ఫ్యూయల్ లాగా పనిచేస్తుంటుంది. సో ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఉంటే మనిషి తినలేక వీక్ అయిపోవడం వల్ల మిగతా భాగాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే గట్ మైక్రోబయోమ్, మన పేగులో ఉండే ఏవైతే మైక్రోబయోమ్స్ ఉంటాయో వాటి ఎఫెక్ట్ కూడా మేజర్గా మనకు మిగతా భాగాల మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ దీనివల్ల. అలాగే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి, మసాలాలు ఉన్నాయి కదా, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ప్రభావం ఎక్కువ ఉంటుందండి. మసాలాలు మసాలాతో పాటు మనం ఫ్రై ఐటమ్స్ ఏవైతే తింటామో ఇవన్నీ కూడా పేగుకు అంత మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల యాసిడ్ అనేది ఎక్కువైపోయి అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ అట్లా ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాసెస్ ఫుడ్లో మనం ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏదైతే ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ రోజు నిల్వ పెట్టిన ఉండడం వల్ల అది మన పేగు పూతకు కానీ, పేగు మైక్రోబయామ్స్ కానీ మంచిది కాదు. సో అవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు పేగు పూత వ్యాధి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బవల్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో జీర్ణ వ్యవస్థ బాగుంటానికి మీరు ఆహారం గురించి చెప్పారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి తీసుకోకూడదు, అలాగే మనం టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. ఇవి కాకుండా ఇంకా బెస్ట్ అలవాట్లు ఏం చెప్తారు జీర్ణ వ్యవస్థ బాగుంటానికి? మన ఫుడ్ విషయంలో ఎట్లాగో మనం జాగ్రత్తలను చెప్పుకున్నాము. నిద్ర, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు మనం స్ట్రెస్ తక్కువ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. స్ట్రెస్ తక్కువ ఉండడం వల్ల మనకు ఈ మలబద్ధకం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండవు. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ మనం కరెక్ట్గా వ్యాయామం అవన్నీ కరెక్ట్గా చేస్తే మన జీర్ణ వ్యవస్థ కూడా బాగుండి
మనకి జీర్ణ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రావు, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రావు. దీంతోపాటు మనం మాట్లాడుకున్నట్టు పెయిన్ కిల్లర్స్ కానీ ఏవైతే అనవసరంగా మందులు వాడడం, యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కానీ కూడా పేగు రిలేటెడ్ ఇష్యూస్ ఏమని చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ మంది ఫేస్ చేసేది గ్యాస్ ప్రాబ్లం. అవునండి. అందరికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏది తినగానే ఆ రోజంతా డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటారు. దీనికి మీరు ఇచ్చే చిట్కాలు ఏమైనా ఉన్నాయి ఆ సమస్య పరిష్కారానికి ఏమన్నా? మేజర్గా చిట్కాలని చెప్పలేనండి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం మీకు మాటిమాటికి వస్తుందంటే లోపల ప్రాబ్లం ఉన్నట్టు, అల్సర్ కానీ ఏదన్నా అంటూ. సో మీరు డాక్టర్ని సంప్రదించి అవసరమైతే ఎండోస్కోపీ ఏమైనా తీసుకొని మీ టాబ్లెట్స్ వాడితే మీకు ఒక 2 వీక్స్లో 1 మంత్లో మీకు రిలీఫ్ వస్తుంది. అదే మాటిమాటికి వస్తుందంటే మనకి ప్రాబ్లం. కానీ ఒకటి 2 సార్లు అట్లా గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం తినే ఫుడ్ మీద అనేవి చూసుకోవాలి. కొందరికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి కొందరికి రొట్టె చపాతీ గ్లూటెన్ డైట్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి కొన్ని రకాల పండ్లు అనేవి పడవు. సో వాటికి ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏదైతే వాళ్ళకు పడనే ఉంటాయో అవి గమనించి ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తే కనుక ఈ చిన్న గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి నుంచి మనం తప్పించుకోవచ్చు. కొన్ని ప్రాక్టికల్గా చూస్తుంటాం, కొంతమంది హోటల్లో పెద్ద హోటల్లే, పేరున్న హోటల్లే, మంచి హోటల్లే, అక్కడ తింటారు తప్పక. ఆ రోజు ఇంటి బయట ఉంటారు కాబట్టి వెళ్ళి అక్కడ తింటారు. భోజనం లంచే అనుకుందాం, సేపర్ డిన్నర్ దాకా వెళ్ళటం లేదు, లంచే అనుకుందాం. ఇంట్లో భోజనం చేస్తే మళ్ళీ ఆకలి అవుతుంది, అరిగిపోతుంది, మళ్ళీ బాగుంటుంది సిస్టమ్. అక్కడ తింటే అది కడుపు అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎందుకని? దాంట్లో వాళ్ళు వాడే పదార్థాలు మనకు తెలియవు, వాళ్ళు ఆ ఫుడ్ ఎన్ని రోజులు నిల్వ ఉందో తెలియదు. దాంతోపాటు కొన్ని అలర్జీస్ ఉంటాయి, మనం అనుకున్నట్టు గ్లూటెన్ కానీ. ఈ మధ్య ఇవి ఫుడ్ ఆర్టిఫిషియల్ కలర్స్ అని ఉంటాయి, మనం ఫుడ్లో కలర్స్ తీసుకురావడానికి ఏవైతే చికెన్ బిర్యానీలో కానీ కలర్స్ వాడుతుంటారు, ఫుడ్ అడిటివ్స్, అవి కూడా కొందరిలో అలర్జిక్ రియాక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. సో వీటి కారణాల వల్లనే చాలా ఎక్కువ మందికి మనకు రెస్టారెంట్లో పెద్ద రెస్టారెంట్లో చూడడానికి అన్నీ బాగానే ఉన్నా కానీ మనకు బ్యాక్ సైడ్ ఏమవుతుందో తెలియదు. అంటే నేను మామూలుగా చికెన్లు, బిర్యానీలు, మటన్లు కాకుండా మామూలుగా రైస్ తాలి మామూలు భోజనం చేసినా కానీ అంత కంఫర్టబుల్గా ఉండదు స్టమక్. అవునండి, అది అడుగుతున్నాను. లోపం ఎక్కడ? మనలో లోపం ఉంది, అక్కడ లోపం ఉంది? మనలో ఖచ్చితంగా లోపం లేదండి, ఎందుకంటే మీరు ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ బయట తిన్నప్పుడు వస్తుందంటే వాళ్ళు వాడే పదార్థాల గురించి మనకు క్లియర్గా తెలియదు. మీరు సూచనలు ఏంటి సార్ ఫైనల్గా జీర్ణ కోసం సంబంధించిన దాంట్లో? జీర్ణకోశం హెల్తీగా ఉండాలంటే మీరు మీ ఫుడ్ని అనేది ఫస్ట్ మనం ప్రాపర్గా మనం పిక్ చేసుకోవాలి. మన ఫుడ్ ఏది సరిపోతుంది, ఏది సరిపోతలేదు. మితంగా తినండి, ఎక్కువ టైమ్లీ ప్రకారంగా తినండి. నైట్ పూట ఎక్కువ మీల్స్ స్కిప్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు తగినంత నిద్ర, తక్కువ ఒత్తిడి, తగిన వ్యాయామం చేస్తే మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. అనవసరంగా ఎక్కువ మందులు వాడడం కానీ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవి కూడా మనం అవాయిడ్ చేసుకుంటే బెటరు. ఏదన్నా మనకి ప్రాబ్లమ్స్ అయితే బెటర్గా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మందులు వాడితే మీ జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటుంది. ఈ బరువు తగ్గించుకోవడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, లేకపోతే ఫిట్గా ఉండటానికి, స్టమక్ ఫ్రెష్గా ఉండటానికి, క్లీన్గా ఉండటానికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు కొంతమంది డిన్నర్ స్కిప్ చేస్తుంటారు. డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దని ఎక్కువగా వినపడుతుంటుంది ఆ మాట. నిజంగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చా, చేయకూడదా, దాని ఎలా చూడాలి సార్? డైట్ ఇప్పుడు మనం కొత్తగా వింటున్న పద్ధతులు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది అందరికీ సరిపడదు. ఎందుకంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉండడం వల్ల కొందరికి గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, కడుపులో మంట ఇట్లాంటివి. సో మీకు తగినట్టు మీకు ఇది సరిపోతుందా లేదా అనేది చూసుకొని అప్పుడే మనం ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. అది మీకు 1-2 డేస్లో మీకు అర్థమవుతుంది. సో నా ప్రకారంగా మీరు తినేది అన్ని మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినండి, కానీ మితంగా తినండి, బ్యాలెన్స్డ్గా తినండి. మీ ఫుడ్లో సాలడ్ ఉండాలి, సాలడ్ తినడం వల్ల కొంచెం కడుపు అనేది ఫిల్లింగ్ ఉంటుంది. సో ఆ ఫిల్లింగ్ అయిన తర్వాత మీకు తక్కువ తింటారు, సో క్యాలరీస్ అనేవి మీకు తక్కువ వెళ్తుంటాయి, కానీ మీరు ఫ్రెష్గానే ఉంటారు, మీరు మళ్ళీ వర్క్ అంతా యాక్టివ్గానే ఉంటారు, అట్లా ఉంటారు. సో మితంగా తినండి, కానీ 3 పూటలు తినడానికి ట్రై చేయండి. కొంతమంది వ్యక్తులు ఒక పూటే భోజనం చేస్తారు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక కాఫీ తాగుతారు, ఇంట్లో ఏదో డ్రై ఫ్రూట్స్ తిని ఒక కాఫీ తాగేస్తారు, ఒక పూట భోజనం చేస్తారు. నైట్ టైం కూడా ఏదో డ్రై ఫ్రూట్స్ తిని పాలు ఏదో తాగుతారు. ఇంతే ఆకారం. కొంతమంది ఆ టైప్ ఆఫ్ దాన్ని పాటిస్తుంటారు. ఇది హెల్దీ వాళ్ళకు హెల్దీ అట్లా అని చెప్పి అందరూ అదే పాటించాలని లేదు. సో వాళ్ళ బాడీ సిస్టమ్ అలా సెట్ అయిపోయింది. వాళ్ళు ఒకసారి తిన్నా కానీ వాళ్ళ జీర్ణ వ్యవస్థ అట్లా అలవాటు పడిపోయింది. కానీ అట్లా అని చెప్పి అందరూ లేదు. అందుకే అంటున్నాను, మీకు సరిపోతేనే అట్లాంటి డైట్ అనేది ఫాలో అవ్వండి. సో మీ బాడీ అనేది తెలిసిపోతుంది, మీ యాక్టివ్నెస్ తెలిసిపోతుంది, మీ స్లీప్ తెలుస్తుంది.
సో మీరు తీసుకునే డైట్ విషయంలో అన్నీ తెలుస్తాయి, మీరు మాస్టర్ హెల్త్ చెకప్లో మీ రిపోర్ట్స్ అవన్నీ తెలుస్తాయి. సో మీ బాడీకి తగినట్టుగా మీరు డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. సో మీకు అట్లాంటి ఏమి ఇష్యూస్ మీకు అనేది ఏం లేనప్పుడు మీరు 3 పూటలు తినండి, కానీ బ్యాలెన్స్డ్ డైట్గా తినండి. సో మితంగా సాలెడ్తో పాటు రైస్, చపాతీ, కర్రీ, ప్రోటీన్ తగినంత ప్రోటీన్ ఇవన్నీ తీసుకొని తింటే మీ జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ కానీ చాలా అంశానికి ఓవర్ వెయిట్, బిఎంఐ ఆ స్కేల్ దాటి వెళ్ళిపోవటం కారణం అంటున్నారు. చాలామంది వాళ్ళు చేసే ఉద్యోగాల వల్ల కానీ వాళ్ళ వర్క్ల వల్ల కానీ వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ కనీసం వాకింగ్కి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. అటువంటి వాళ్ళు కేవలం ఆహారంలో క్రమశిక్షణ ద్వారానే మనం మెయింటైన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎక్సర్సైజులు, వ్యాయామం, వాకింగ్ ఇవి ఏమీ లేకుండా కేవలం ఆహారంతో శరీరం యొక్క బరువును తగ్గించుకోవచ్చా, శరీరం యొక్క ఆకృతిని మార్చుకోవచ్చా? తగ్గించుకోవచ్చండి. వెయిట్ లాస్కి మేజర్ కారణం డైటే అండి, ఫుడ్. మనకి వెయిట్ లాస్ అవ్వాలంటే 80% ఫుడ్ అండి, ఒక 20% వ్యాయామం. 2 ఉండాలి. కానీ ఒకవేళ వ్యాయామం చేయలేకపోయినా అంటే వ్యాయామం మీరు వారం రోజులు చేయకపోయినా కానీ వారానికి 2 రోజులు చేసినా వ్యాయామం మంచిదే. సో డైట్ విషయానికి వస్తే మనం అదే మాట్లాడుకుంటాం. క్యాలరీ కౌంట్ కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, క్యాలరీ కౌంట్. సో మీరు ఒక 1 కిలో మనకు వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు అట్లీస్ట్ ఒక 300 క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ మధ్య మనకు మొబైల్ యాప్స్ కూడా ఉంటాయి, మీరు తినేవి ఏవైతే ఉన్నాయో దాని క్యాలరీ కౌంట్ అంతా చేసుకోవచ్చు. సో మనకు తెలియకుండానే మన ఫుడ్లో ఎక్స్ట్రా క్యాలరీస్, ఎక్సెస్ క్యాలరీస్ అవన్నీ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే క్యాలరీ అనేది డెఫిసిట్ అంటే మీరు ఖర్చు చేసే క్యాలరీస్ ఎక్కువ ఉండాలి, మీరు తినే క్యాలరీస్ తక్కువ ఉండాలి. సో అదైతే డెఫిసిట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అప్పుడు వెయిట్ లాస్ అనేది మీకు ఈజీగా అవుతుంది. క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే ఫిజికల్ మొబిలిటీ యాక్టివిటీస్ జరగాలి కదా. అవును, ఇవేమీ లేకుండా ఒట్టి ఆహారంతోనే మనిషి తగ్గవచ్చా? డెఫిసిట్ ఉండడం వల్ల తగ్గొచ్చండి, కానీ దానికి ఇంకో ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరము. అంటే మనం ఇంకో ఎక్కువ తగ్గించుకోవాలి క్యాలరీస్. ఇప్పుడు మనకు ఒక మనిషి 2500 క్యాలరీస్ అవసరం అనుకోండి డైలీ. సో దాంట్లో మీరు ఒక 1500 క్యాలరీస్ తీసుకుంటే మీకు 1000 క్యాలరీస్ డెఫిసిట్ ఉంది కదా. సో దానివల్ల అట్లా మీరు ఒక 5 days 1000 క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేసుకుంటే మీరు ఒక 1 కిలో తగ్గొచ్చు. సో ఇనీషియల్ స్టేజ్లో అది ఈజీ, కానీ మీరు క్రమశిక్షణతో పద్ధతిగా చేసుకుంటే మీరు డైట్ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఒక సంవత్సరంలో ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year పీరియడ్లో ఒక 10 kgs తగ్గాలనుకున్నాను అనుకున్నాను మనిషి. అతను వ్యాయామం, వాకింగ్ చేయకుండా ఎటువంటి ఆహార విధానం ద్వారా 10 kgs తగ్గొచ్చు. క్యాలరీ కౌంట్ గురించి మాట్లాడుకున్నాం. అది కాకుండా ఏవైతే తక్కువ క్యాలరీలు ఉన్నాయో ఫుడ్ దాన్ని మనం ఎక్కువ తీసుకోవాలి. సాలెడ్లో మన కీరా కానీ, క్యారెట్ కానీ, టమాటా కానీ ఇవి ఫిల్లింగ్ని కూడా ప్రమోట్ చేస్తాయి. మనకు క్యాలరీస్ అనేవి ఇందులో తక్కువ ఉంటాయి. ఓట్స్లో కూడా మనకు క్యాలరీ తక్కువ ఉంటాయి రైస్లో తీసుకున్నాను. బ్రౌన్ రైస్ మిగతా రైసెస్ అంటారు కానీ అవి నార్మల్ రైస్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి, కానీ అట్లా అని చెప్పి మనకు అవి కూడా ఎక్కువ తీసుకుంటే మనకు దాంట్లో కూడా క్యాలరీస్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. ఒక సంవత్సరంలో ఎటువంటి వ్యాయామం, వాకింగ్ లేకుండా సంవత్సరంలో కేవలం ఆహారం ద్వారానే ఒక 10 kgs తగ్గాలనుకున్న వాళ్ళకి న్యాచురల్గా అంటే ఒక ఆరోగ్యమైన విధానంలో 10 kgs తగ్గాలి అంటే మీరు ఇచ్చే డైట్ ప్లాన్ ఏంటి చెప్పండి. డైట్ ప్లాన్లో మేము చెప్పేది మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటుంది. మీ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉండాలండి. మీ కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో మీ ప్రోటీన్ అనేది రావాలి. సో ప్రోటీన్ మనకు గుడ్ల విషయంలో కానీ, పన్నీర్ దీంట్లో వస్తుంది. సో మీరు తగినంత ప్రోటీన్ తీసుకొని బ్రేక్ఫాస్ట్లో మనం ఓట్స్ తినడం కానీ, బాయిల్డ్ ఎగ్స్ తినడం కానీ, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి. లంచ్ విషయానికి వచ్చేసరికి కొంచెం రైస్, ఒక కర్రీ, మిగతా అదంతా సాలెడ్, స్ప్రౌట్స్ ఇలా తీసుకోవాలి. నైట్ విషయానికి వస్తే మళ్ళీ మీరు కార్బ్స్ తీసేయచ్చు, లేదంటే సాలెడ్లోనే మనకు రకరకాల సాలెడ్స్ వచ్చాయి రేపు. అవకాడో, మనం తీసుకునే మిగతా ఫ్రూట్స్లో కివీ కానీ, బెర్రీస్, వీటికి కొంచెం మెటబాలిజం కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం తీసుకునే రైస్ని చాలా మితంగా తీసుకొని మిగతాది సాలెడ్ రూపంలో, స్ప్రౌట్స్ రూపంలో ఇట్లా తీసుకుంటే మనకు వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. ఎందుకంటే మన క్యాలరీ అనేది కట్ డౌన్ చేసుకున్నాము, మన అవసరం తగినంత ప్రోటీన్ తీసుకున్నాము. సో ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల మనకి వచ్చే డిసడ్వాంటేజ్ అంటే మజిల్ లాస్ అవుతుంది. సో మీకు వెయిట్ లాస్ అయినా కానీ మనకు మజిల్ లాస్ అవ్వదు. సో వెయిట్ లాస్ అనేది ఫ్యాట్ లాస్ అవ్వాలి మనకు మేజర్గా. సో దాంతోపాటు మనం ప్రోటీన్, మజిల్ అనేది కాపాడుకోవాలి. సో మేజర్గా మీ డైట్ ప్లాన్ అరౌండ్ చుట్టూ తిరిగేది మీ సాలెడ్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ దీన్ని బట్టి తిరుగుతుంది. దాంతోపాటు కొంచెం కార్బ్స్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ రైస్ కార్బోహైడ్రేట్స్, చపాతీ కార్బోహైడ్రేట్స్. మీల్లో ఎక్కువగా వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయంటే అది కూడా మీకు వెయిట్ లాస్ అనేది బాగా ప్రమోట్ చేస్తుంది. పచ్చళ్ళు, కూరలు, ఊరగాయలు వాటిని ఎలా చూడాలి?
పచ్చళ్ళు మనం తినేది టేస్ట్కేనండి, దాంట్లో పెద్దగా న్యూట్రిషన్స్ వాల్యూ దానికి వచ్చే దాంతో మనకు శరీరానికి ఏదో వచ్చే విటమిన్స్ కానీ ఏముండవు. మన టేస్ట్ కోసం తింటాం పచ్చళ్ళు. అండ్ పచ్చళ్ళు కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండడం వల్ల దాంట్లో ఉప్పు శాతం అనేది ఎక్కువ ఉండి హైపర్ టెన్షన్ మిగతా ప్రాబ్లమ్స్ అనేవి చేస్తుంటాయి. ఎక్కువ పచ్చళ్ళు ఎక్కువ కారం ఉండడం వల్ల మనకు జీర్ణ వ్యవస్థ ఇబ్బందులు కూడా వస్తుంటాయి. కడుపులో మంట రావడం కానీ ఉబ్బకాయం అట్లాంటివి కూడా ఉంటాయి. నీరు పాత్ర ఏంటి? నీరు పాత్ర తగినంత తీసుకోవాల్సిందండి. మనకు అట్లీస్ట్ 3 to 3.5 లీటర్స్ తీసుకోవాలి. ఇప్పుడు వేసవి కాలంలో అట్లీస్ట్ 4 లీటర్స్ తీసుకోవాలి. సో వాటర్తో పాటు మన ఎలక్ట్రోలైట్స్ కూడా అడిక్వేట్గా తీసుకోవాలి. అంటే మనకు సోడియం కానీ పొటాషియం కానీ, కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా మధ్యలో తాగుతుండం, దీనివల్ల మనకు ఈ ఎలక్ట్రోలైట్స్ కూడా అందుతుంటాయి. సో వాటర్ అంటే వాటర్ క్వాంటిటీ ఇంపార్టెంట్, వాటర్ ప్యూరిటీ కూడా ఇంపార్టెంట్. మనం ఇందాక మాట్లాడుకుంటే హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ, సో వాటర్ ప్యూరిటీ కూడా మనం దృష్టి పెట్టాం. సమ్మర్ నడుస్తుంది కదా, బాగా హాట్ సమ్మర్లో ఉన్నాం మనం. సమ్మర్ టిప్స్ అండి, మీరు వాటర్ బాగా తీసుకోండి. వాటర్తో పాటు మధ్యలో మజ్జిగ, ఓఆర్ఎస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇవి ఎక్కువ తీసుకోండి. మీ డైట్లో సాలెడ్స్ ఉండాలి, కీరా, టమాటర్, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా. ఇప్పుడు వచ్చే సమ్మర్ ఫ్రూట్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, మ్యాంగోస్ కానీ అవన్నీ కూడా అవి ఎంజాయ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి సమ్మర్లో బయట ఎక్కువ తిరగకుండా ఉండడానికి కానీ. అండ్ బయట ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే మీ సమ్మర్ టిప్స్ లాగా సమ్మర్ మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు తాటి ముంజలు, పుచ్చకాయలు వీటిని ఎలా చూడాలి? ఫ్రూట్సేనండి. పుచ్చకాయలు మళ్ళీ అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే బెటరు. కానీ రిఫ్రెషింగ్, మంచిగా హైడ్రేట్ అవుతారు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, మీరు తీసుకోవచ్చు. తాటి ముంజలు మరి డయాబెటీస్ వాళ్ళకి ఇబ్బంది కదా? తాటి ముంజల కంటే వాటర్ మెలన్లో ఎక్కువ మనకు షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. తాటి ముంజల్లో స్టిల్ మనకు ఎక్కువ షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళు వాడచ్చు షుగర్. సో తాటి ముంజలు షుగర్కి ఏమి ఎఫెక్ట్ చేయదు, ఎక్కువ షుగర్ వాళ్ళు తాటి ముంజలు తినొచ్చు. పేగుపూత, అవునండి, అది బాగా, అది కూడా వినపడుతుంది, పెరుగుతున్నారు, ఆ సంఖ్య పెరుగుతుంది. ఎందుకు ఈ పేగుపూత వ్యాధి వస్తుంది? దీని నివారణోపాయం ఉందా లేదా? అసలు రాకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి? అలాగే వైద్యపరంగా ఎటువంటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. పేగుపూత అనేది ఇంగ్లీష్లో మనం ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం. అంటే ఇందులో మనకు పైనుంచి కింది వరకు చిన్న పేగు, పెద్ద పేగు, పొట్ట, దీంట్లో మనకు పుండు, అల్సర్స్ లాగా వస్తుంటాయి. సో ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కింద మనకు 2 ప్రాబ్లమ్స్ మేజర్గా ఉంటాయి. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. అల్సరేటివ్ కొలైటిస్లో పెద్ద పేగులో మాత్రమే పుండు ఉంటుంది. కానీ క్రాన్స్ డిసీజ్ ఇంకొకటి, అందులో పేగులో మనకు నోరు నుండి కింద మలం వరకు ఎక్కడైనా పుండు రావచ్చు. సో ఈ మధ్య మనం ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం ఇట్లాంటి కేసెస్? ఇంతకుముందు ఈ ప్రాబ్లం అనేది మనకు వెస్టర్న్ కంట్రీస్ అంటే US, అమెరికా, ఇంగ్లాండ్లో అక్కడనే చూసేవాళ్ళం. ఇక్కడ మనం మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్, తినే వాళ్ళం, ఒత్తిడి లెవెల్స్ కానీ, మనం తీసుకునే వాటర్, దీనివల్లనే మనకు ఎక్కువగా ఈ కేసెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి రావడానికి ముఖ్య కారణాలు మనం మాట్లాడుకున్నాం. కొన్ని జన్యుపరంగా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మనకు ఫ్యామిలీస్లలో కూడా ఒకరికి ఉన్నప్పుడు ఇంకొకరికి రావడము. సో జన్యుపరంగా కూడా ఒక 10% వరకు వస్తుంది. కానీ ఎగ్జాక్ట్ కారణం అనేది మనకి ఇప్పటివరకు తెలియదు. దీని మీద పెద్ద రీసెర్చ్లు అవన్నీ అవుతున్నాయి. సో దీనిని మనం నివారించుకోగలగాలంటే మనము ఇందాక మాట్లాడుకున్నప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా మనకు గట్ మైక్రోబయాట్ అనేది దెబ్బతిని ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేవి కేసెస్ ఎక్కువ వస్తాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతంగా కడుపు నొప్పి రావడము, బరువు తగ్గడము తెలియకుండా, ఎక్కువగా మోషన్స్ అవ్వడము, ఇంకా మోషన్స్లో రక్తం లాంటివి కనిపించడము, హిమోగ్లోబిన్ అనేది తక్కువడము, ఇటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగినన్ని టెస్ట్, రక్త పరీక్ష, బ్లడ్ టెస్ట్ కానీ, మోషన్ టెస్ట్ కానీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ దీన్ని చేయడం వల్ల మనకు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది మనకు తెలిసి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది వాడచ్చు. ఇప్పుడు అవుతున్న రీసెర్చ్ ప్రకారంగా మనకు చాలా మంచి మందులు ఉన్నాయండి. సో ఈ మందులు వాడడం వల్ల మనకు పుండు అనేది తగ్గిపోయి మిగతా లైఫ్ అంతా బాగుంటుంది. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్కి, ఇరిటబుల్ బవల్ డిసీజ్కి మేజర్గా ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్స్ కొన్ని రోజుల వరకే ఉంటుంది. కానీ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉండొచ్చు. సో మీరు ఎవరైతే డాక్టర్ని సంప్రదిస్తున్నారో వాళ్ళ ఫాలోఅప్లో ఉండి రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ మందులు వాడుతుండాలి. వాళ్ళంతటా వాళ్ళు మందులు వాడడం ఆపేస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మోతాదు, ఎక్కువ సివియారిటీతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అవేర్నెస్ పెంచడానికి WHO వాళ్ళు ఈ May 19ని వరల్డ్ IBD డేగా పరిగణిస్తారు. IBD డే రోజు అందరికీ
మనం ఇచ్చే వాళ్ళ మెసేజ్ ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే మోషన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని మీ డాక్టర్ని మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా కలిసి మీరు ట్రీట్మెంట్ వాడాలనేది ఈ ఐబిడి అవేర్నెస్ పెంచడం వల్లనే మనం ఈ జబ్బుని అనేది తగ్గించుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఈ షుగరు బీపీ లాగా జీవితాంతం ట్యాబ్లెట్ వాడాల్సిందే అనేది కూడా బాగా వినపడుతుంటుంది. నిజమా అది? లేదండి, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రాబ్లం ఎందుకుందో మనం చూడలేం. మామూలుగా ఎవరు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా లేదంటే లోకల్ మనకు మెడికల్ షాప్లో వెళ్ళి మందులు తీసుకొని వాళ్ళకి అవసరం ప్రాబ్లం ఉన్నప్పుడు వేసుకుంటారు, లేదు. సో మీరు ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైతే ఎండోస్కోపీ చేయించుకొని ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకొని దాని తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఏం లేదు. రిలీఫ్ వస్తుంది, తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అంటే ఏ స్థాయిలో ఉంది, ఎందుకు వచ్చింది, ఆ అవునండి. పరిస్థితి తెలుసుకున్న దాన్ని బట్టి జీవితాంతం వాడాలా అవసరం లేదా తెలుస్తుంది. జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.